మార్చి దూరుకొని సార్ హ్యాండ్లు అన్నాక స్క్రూలు ఉండవా, స్క్రూలు అన్నాక మూడవా, అంతేగా. మీ డిస్కషన్ లో డిస్టెన్స్ లో విరుచుకుంటుంది సిద్ధ. కసి కొట్టినట్టు లేచాడుతుంది. నన్ను దొరికించు. హలో ఆల్, వెల్కమ్ టు విచిత్ర కథలు. సో ఐఎమ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. బాబు సినిమాతో బ్యాక్ ఇచ్చాను అనమాట. సో డ్యూ టు సమ్ మెడికల్ ఇష్యూస్ వీడియోస్ చేయలేకపోయాను. సో బ్యాక్ విత్ అవర్ మహేష్ బాబు ఫిలిం కలేజా రిలీజ్. సో ఇంట్రో చేయలేకపోయాను అనమాట. సో ఆ టైంలో కొంచెం గజిబిజి అయ్యి వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు ఇంటర్వెల్ టైము, కలేజా ఇంటర్వెల్ టైము. సో మామూలు రెస్పాన్స్ కాదు. యాక్చువల్గా సుదర్శన్ 6 PM ప్రీమియర్ షోకి వచ్చాను. సో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇక బాబు సినిమా సుదర్శన్ థియేటర్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. కాకపోతే పేపర్స్ ఎలో చేయట్లేదు, క్రాకర్స్ ఎలో చేయట్లేదు, ఏం ఎలో చేయట్లేదు. జస్ట్ ఎంజాయ్మెంట్ అంతే. ప్రీవియస్ ఉన్న మూమెంట్, ఆ సెలబ్రేషన్ అదంతా మిస్ అవుతున్నాం అనమాట. చాలా బాగా మిస్ అవుతున్నాం. సో దట్స్ ది వీడియో. సో ఛానల్ కొత్తగా వచ్చిండే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తుండండి. సో సినిమా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంతకీ మీరు సినిమా ఎక్కడ చూస్తున్నారో కింద కామెంట్లో చెప్పండి. సో అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. మళ్ళీ కలుద్దాం. ఇవన్నీ మాట్లాడుకున్నాం. సినిమా ఓపెనింగ్స్ ఎవరికి ఉండే కాదు. మాస్ షర్ట్ వేసి 10 మంది కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు సాధిస్తుంటే విజయాలు చూస్తుంటే మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ బాబు వస్తున్నారు. సినిమా చేశారంటే ఎంతమంది ప్రొడ్యూసర్స్ కంపెనీ వచ్చేసి వాడికి ఇస్తున్నారు. వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాదు, సినిమా ఇండస్ట్రీకి హెల్ప్ చేశారు. ఆయన నా సినిమా చూసి రికార్డు గురించి, కలర్స్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటాను. ఆయన ఎప్పుడు నా గుండెలో ఉంటారు, ఆయన ఎప్పుడు మీ గుండెలో ఉంటారు, ఆయన ఎప్పుడు మన మధ్యనే ఉంటారు.
మీకు అలాంటి మైండ్ ఉందా? స్వచ్ఛందం దర్శించాం మీరు సిటీ చదవకుండా పరిగెత్తు ఏం పరిగెత్తారో గౌరవం ఏం పరిగెత్తారు గుర్రానికి వాటర్ కాసి పోయినా రాజు పిలిస్తే జీవితాంతో మనం విషయాలు చెప్పేసి ఫ్రీ చుట్టూ నాన్న ఏం చేస్తున్నారు గొప్ప బిజినెస్ డన్ విత్ ద ఫిలిం గైస్, బట్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఆల్రెడీ ముందు వీడియోస్ చూస్తుంటారు ఏమైంది గొడవ అయింది అనేది. సో దానికి ఒక క్లారిటీ ఇస్తాను అనమాట నా సైడ్ నుంచి. సో ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేసాము, ఇంటర్వెల్ మధ్య హైతో బాగా ఎంజాయ్ చేసాము అనమాట. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది, సెకండ్ హాఫ్ సీన్స్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. సో ఆ తర్వాత ఏమైందంటే సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ కట్ అయిపోయింది అనమాట సడన్ గా. సో సరే కట్ అయిపోయిందిలే, ఏదో కట్ చేసారు అనుకున్నాము. ఆ తర్వాత ఏమైందంటే దేవుడు డెఫినేషన్ చెప్పే సీన్ ఉంటుంది, ది బెస్ట్ సీన్ అనమాట సినిమా మొత్తంలో, మంచి సీన్ అది. ఆ సీన్ కట్ చేసేసారు. ఆ తర్వాత వచ్చి కిడ్నాప్ సీన్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. సడన్ గా అన్ని సీన్స్ చాలా వరకు ఒక మినిమం ఒక 10 to 15 minutes వరకు సీన్స్ అన్ని చాలా కట్ అయిపోయినాయి, ఒక సాంగ్ కట్ అయిపోయింది. సో ఎందుకు ఏంది అనేది ఇంకా అక్కడ ప్రొజెక్టర్ దగ్గరికి వచ్చి చాలా మంది గొడవ చేశారు. ప్రొజెక్ట్ చేసి ఆయన అడుగుతానేమో నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు అని ఆయన అంటున్నాడు. ఆ తర్వాత బాడీ గార్డ్స్ వచ్చారు, అది సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు, తర్వాత థియేటర్ మేనేజ్మెంట్ వచ్చింది. సో వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మాకు ప్రింట్ అలానే వచ్చింది, సో మేము అలానే అప్లై చేసాం, మాకు దానికి సంబంధం లేదు అంటున్నారు. సో మినిమం అరౌండ్ 10 to 15 minutes ఫుటేజ్ మొత్తం కట్ చేసేసారు. అది ఎందుకు కట్ అయిందో ఏమో మనకి తెలియదు, దాని మీద క్లారిటీ కూడా రావాలన్నమాట మనకి. సో ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ దాదాపు 500 నుంచి 1000 రూపాయల దాకా టికెట్ ప్రైస్ పెట్టుకొని వచ్చి చూస్తున్నారు అనమాట. సో వాళ్ళు వచ్చేది ఎందుకు మంచిగా ఎంజాయ్ చేయాలి, ఆ వింటేజ్ సీన్స్ చూసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలని వస్తారు. సో వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నట్టు అనిపించింది. నా పక్కన ఒక అతను అని చెప్పారు అనమాట. ఆయన ఒక టికెట్ 500 పెట్టి తీసుకున్నారంట, 2 tickets తీసుకున్నారు 1000 rupees. వాళ్ళు ఇక్కడ కూడా కాదు, ఆంధ్ర నుంచి వచ్చారనమాట సుదర్శన్ సినిమా చూడటానికి. బట్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోయారు అనమాట.
సో అలా నడుస్తుంది సుదర్శన్ నిజంగా చాలా ఘోరంగా జరుగుతుంది అనమాట అక్కడ. రిలీజ్ స్కాము, చెకప్ కూడా పోలీసు వాళ్ళు రావడము, చెక్ చేయడము, బ్యాగులను అసలు ఎలో చేయట్లేదు లోపలికి, పేపర్స్ని అలా ఎలో చేయట్లేదు. ఇంకా ఆ మాత్రానికి ఇంకా రిలీజ్ చేసుకోవడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు అక్కడ. సరే ఒకసారి ఇష్యూ అయింది, ఓకే లీవ్ ఇట్. కాకపోతే తర్వాత కంటిన్యూ చేసుకోవాలి కదా, కొంచెమైనా రెస్ట్రిక్షన్ తగ్గించుకోవాలి కదా. అదేదో పాకిస్తాన్లో చెక్ చేస్తారు కదా, అలా చెక్ చేస్తున్నమాట. అలా ఉంది అక్కడ సిచ్యువేషన్. సో ఇంకా తర్వాత చాలా మంది డిసప్పాయింట్ పోయి వెళ్ళిపోయారు. క్లైమాక్స్ వరకు సినిమా చూడలేదు, చాలా మంది వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అనమాట. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. గత 2 months నుంచి కాలేజ్ రిలీజ్ అని బాగా హైప్ పెంచారు. తీరా చూస్తేనేమో సీన్స్ కట్ చేసి పెట్టేశారు. సో ఎందుకో ఏంటో వి డోంట్ నో, దట్ ఈస్ ద రీజన్. సో మీరు ఎక్కడ చూసారు, మీకు కూడా ఇలానే సీన్స్ కట్ అయినా లేదా కింద కామెంట్లో చెప్పండి. సో దట్స్ ఈ వీడియో గైస్. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఈ రేస్ క్యామ్ మీద ఒక వీడియో చేయాలనుకుంటాను. ఐ హోప్ ఈ మంత్లో చేసేస్తాను నేను. ఒక వీడియో అయితే వస్తుంది రిలీజ్ క్యామ్ మీద, అసలు ఏం జరుగుతుంది రిలీజ్లో అనేది. సో హోప్ యూ లైక్ ది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ విచిత్ర కథలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.